మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ నాగరాజు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ప్రారంభించారు. ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి రామాయంపేట పట్టణానికి వచ్చిన ప్రజల దాహార్తం తీర్చడం కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పార్టీ తీసుకుంటారా? 7 రోజులు తీసాడు ఒకటి. రామాయంపేట 4వ వార్డు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గారు స్థానిక గౌరవ శాసనసభ్యుల గారి పేరు మీద మరి ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చలివేంద్ర కార్యక్రమానికి గౌరవ సుబ్రహ్మణ్యరావు గారు, రమేష్ రెడ్డి గారు, మరి కౌన్సిలర్, ఇతర పెద్దలందరూ పాల్గొన్నారు. మరి వారికి మరి గజవాడ నాగరాజు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియపడుతున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు రామాయంపేట పట్టణంలోని మెదక్ రోడ్ చౌరస్తా వద్ద మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గారు చలివేంద్రం ఏర్పాటు చేయాలని అభినందిస్తూ, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.